హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము కొన్ని ప్రిపోజిషన్స్ తీసుకున్నాము. మొత్తం ఒక 50 ప్రిపోజిషన్స్ తీసుకున్నాము. ఈ 50 ప్రిపోజిషన్స్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం మనము. ఇందులో ప్రిపోజిషన్స్లో ఇవి యూజ్ చేస్తూ మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్అప్ చేయాలి. 50 నెంబర్ తీసుకున్నాం మనము. ఓకే, లెట్స్ స్టార్ట్. షీ లెర్న్డ్ రష్యన్ డాష్ ద ఏజ్ ఆఫ్. She learned Russian dash age of. At the age of. Next one. The book was written dash Mark Twain. The book was written by మార్క్. ఎవరైనా బుక్ రాశారు అంటే ఎవరి ద్వారా రాయబడింది అంటే ఎవరు రాశారంటే ఇతను రాశారు అనేసి బై అని యూస్ చేయాలి. నెక్స్ట్, ఇట్స్ ఐ విల్ షో యూ ద పిక్చర్ డాష్ ద ప్యాలెస్. ఒక పిక్చర్ ప్యాలెస్ది పిక్చర్ చూపిస్తా అంటారు. ఏం పిక్చర్ అంటే దాంది ఆఫ్ అనాలి ఇక్కడ. ఐ విల్ షో యూ ద పిక్చర్ ఆఫ్. ఏం పిక్చర్ అంటే ఆఫ్ అనేసి దాని పేరు చెప్పాలి, ఆఫ్ ప్యాలెస్. నెక్స్ట్, we can only get to the camp dash foot. ఇది ఏంటి అంటే మనము నడుచుకుంటూనే వెళ్తామంటారు. ఆన్ ఫుట్కి ఎప్పుడే కానీ ఆన్ ఫుట్ అంటాం. బై ఫుట్ అని అనము, ఆన్ ఫుట్ అంటాం. అంటే నడుచుకుంటూ వెళ్ళేదాన్ని ఆన్ ఫుట్ అని అంటారు. హీ రిమైండ్స్ మీ డాష్ ఈజ్ ఓల్డ్ హిస్టరీ టీచర్. ఇతను రిమైండ్ చేస్తున్నాడు. దేన్ని రిమైండ్ చేస్తున్నాడు? ఈజ్ ఓల్డ్ టీచర్. తనని రిమైండ్ చేస్తున్నాడు కాబట్టి ఆఫ్ అని చెప్పాలి. అంటే ఈ రిమైండ్స్ మీ ఆఫ్ ఇస్ ఓల్డ్ హిస్టరీ టీచర్. ఆమె గురించి తను గుర్తు చేస్తున్నాడు, ఆ టీచర్ గురించి అని మీనింగ్. నెక్స్ట్, వాట్ ఆర్ యూ టాకింగ్. దేనికోసం మాట్లాడుతున్నావు? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. దేనికోసం మాట్లాడుతున్నావు అని చెప్పడం అనమాట. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. డాష్ ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ వి విల్ హ్యావ్ మేడ్ ఓవర్ 1 lakh pounds. అంటే డాష్ ద ఎండ్ ఆఫ్ అంటున్నారు, అంటే బై ద ఎండ్ ఆఫ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. బై అనేది మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి. బై 5 o'clock అన్నారు అనుకోండి, 5 PM. అంటే ఈ 5 PM లోపల ఎప్పుడైనా కావచ్చు. ఇది లాస్ట్ టైం, దీనికన్నా ముందుకు వెళ్ళడానికి ఆప్షన్ లేదు. అంటే బై ద ఎండ్ ఆఫ్ అంటే ఇయర్ ఎండింగ్ వరకు, ఆ లోపల కూడా ఈ అమౌంట్ని రెడీ చేసుకోవచ్చు అని దాని అర్థం. షీ ఆల్వేస్ గెట్స్ అప్ ఎర్లీ డాష్ ద మార్నింగ్. మార్నింగ్ కోసం మాట్లాడినప్పుడు ఇన్ ద మార్నింగ్ అనాలి. షీ ఆల్వేస్ గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ గోస్ టు బెడ్ డాష్ లేట్ నైట్. ఇక్కడ ఎట్ అనాలి. ఎందుకు అంటే మార్నింగ్, ఈవినింగ్కి మనము ఇన్ అంటాం, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ అంటాం. కానీ నైట్కి మట్టికి కంపల్సరీగా ఎట్ నైట్ అని అనాలి. ఎట్ ఇన్ నైట్ అని అనొద్దు. నెక్స్ట్ వన్, ఐ వెంట్ టు వర్క్ డాష్ ట్యూస్డే బట్ ఐ డింట్ గో డాష్ ఫ్రైడే. డేస్ కోసం మాట్లాడారనుకోండి, డేస్ కోసం మాట్లాడినప్పుడు, ఏదైనా పర్టికులర్ డే కోసం మాట్లాడినప్పుడు చూడండి, డేస్ కోసం మాట్లాడినప్పుడు సండే, మండే, ట్యూస్డే అలాంటి ఉన్నప్పుడు ఆన్ అనాలి. లేదంటే 10th April 2020 సంథింగ్ అలా అన్నప్పుడు కూడా ఆన్ అని అనాలి. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఐ వెంట్ టు వర్క్ ఆన్ ట్యూస్డే బట్ ఐ డింట్ గో ఆన్ ఫ్రైడే. డే కోసం మాట్లాడుతున్నారు కదా, అందుకని ఆన్ అని యూజ్ చేయాలి ప్రిపోజిషన్. నెక్స్ట్, యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఈ విల్ బీ విత్ యూ డాష్ ఏ మినిట్. అంటే ఒక నిమిషంలో వస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఇన్ ఏ మినిట్ ఆర్ ఇన్ ఏ మూమెంట్ అని కూడా అనొచ్చు. ఫిలిప్ వెయిటెడ్ డాష్ హర్ ఫర్ ద మూవీ థియేటర్. ఫిలిప్ వెయిటెడ్ డాష్ హర్ ఎట్ ద మూవీ థియేటర్. ఆమె కోసం వెయిట్ చేసిండు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇతను వెయిట్ చేసిండు ఆమె కోసము మూవీ థియేటర్ దగ్గర. అంటే ఆమె కోసం చేస్తున్నాడు కాబట్టి ఫర్ అని చెప్పాలి. సో ఫిలిప్ వెయిటెడ్ ఫర్ హర్ ఎట్ ద మూవీ థియేటర్. నెక్స్ట్ వన్, ఈ స్టార్టెడ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఒక ఇయర్ కోసం మాట్లాడుతున్నారు అనుకోండి, ఇయర్ కానీ మంత్ కానీ మాట్లాడినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ని యూస్ చేయాలి. In 2005.
ఇన్ కేస్ డేస్ కోసం మాట్లాడినా కూడా ఇప్పుడు 1 డే కన్నా 24 అవర్స్ కన్నా ఎక్కువైపోయింది అనుకోండి, ఇన్ 2 డేస్ అంటాం. ఇన్ 2 డేస్. 1 డే అయితే ఇన్ ఏ డే అంటాం. అలా. నెక్స్ట్ వన్. యూ హ్యావ్ టు పే డాష్ ద టికెట్స్ ఆన్ ద డే యూ ఆర్డర్ దెమ్. అంటే మీరు ఆర్డర్ చేసుకున్న రోజే టికెట్ అమౌంట్ పే చేయాలి. దేనికోసం పే చేస్తున్నాం మనము? టికెట్స్ కోసం. సో యూ హ్యావ్ టు పే ఫర్ ద టికెట్స్. అంటే టికెట్స్ కోసం కాబట్టి ఫర్ దానికోసం చేస్తున్నాం కాబట్టి ఫర్. సో సెంటెన్స్ చూడండి. యూ హ్యావ్ టు పే ఫర్ ద టికెట్స్ ఆన్ ద డే యూ ఆర్డర్ దెమ్. మీరు ఇప్పుడు ఆన్లైన్లో వెళ్ళేసి టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, ఏ రోజైతే బుక్ చేసుకుంటారో అదే రోజు పేమెంట్ చేయాలి అని అంటున్నారు. వీఆర్ వెరీ ప్రౌడ్ డాష్ దిస్ కంపెనీ. దేనికోసం ప్రౌడ్ ఉన్నాం మనము? ఈ కంపెనీ కోసం. అంటే ఆఫ్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ కంపెనీ. ఇట్స్ వెరీ కైండ్ డాష్ యూ టు హెల్ప్ అస్. దేనికోసం కైండ్? అతను హెల్ప్ చేసినందుకు. అంటే అతను మనకి హెల్ప్ చేసినందుకు. సో ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ అంటాము. ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు హెల్ప్ అస్. నెక్స్ట్. ద ఓల్డ్ మ్యాన్ సఫర్డ్ ఏ హార్ట్ అటాక్. అతను సఫర్ అవుతున్నాడు. దేని నుంచి అవుతున్నాడు? హార్ట్ అటాక్ నుంచి వెళ్ళి. అంటే ఒక దాని నుంచి మనం ఎప్పుడైతే సఫర్ అవుతున్నామో లేదంటే స్టార్ట్ అవుతున్నామో దానికి అప్పుడు మనం ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. ప్లీజ్ రైట్ డాష్ పెన్సిల్. ఇక్కడ మనము ఇన్ పెన్సిల్ అనాలి. జనరల్గా మనము విత్ పెన్సిల్ అంటాం కానీ అది తప్పు. ప్లీజ్ రైట్ ఇన్ పెన్సిల్ అనేది కరెక్ట్. ఇట్స్ డాష్ టైమ్ యూ టోల్డ్ హిమ్ ద ట్రూత్. ఏ టైం అది? యూ టోల్డ్ హిమ్ ద ట్రూత్. అంటే ఇట్స్ దానికోసం అంటున్నాం కాబట్టి అబౌట్ అని అనాలి ఇక్కడ. సో ఇట్స్ అబౌట్ టైమ్ యూ టోల్డ్ హిమ్ ద ట్రూత్. నెక్స్ట్ వన్. ద మేనేజర్ డిడ్ నాట్ టేక్ పార్ట్ డాష్ డిస్కషన్. దేనిలో తను పార్ట్ తీసుకోలేదు? డిస్కషన్లో తీసుకోలేదు. అంటే డిస్కషన్లో తీసుకోలేదు కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ద మేనేజర్ డిడ్ నాట్ టేక్ పార్ట్ ఇన్ ద డిస్కషన్లో అతను పార్ట్ తీసుకోలేదు అంటే అతను పార్టిసిపేట్ చేయలేదు అని దాని మీనింగ్. నెక్స్ట్ వన్. ఈజ్ వెరీ గుడ్ డాష్ టెల్లింగ్ ఈజ్ వెరీ గుడ్ డాష్ టెల్లింగ్ జోక్స్. దేనికి వెరీ గుడ్? అతను జోక్స్ చెప్పడంలో. ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. దేనికి అంటే జోక్స్ చెప్పడంలో. సో ఈజ్ వెరీ గుడ్ ఎట్ టెల్లింగ్ జోక్స్. ఐ విల్ సీ యూ డాష్ ద కాన్ఫరెన్స్. ఎట్ ద కాన్ఫరెన్స్ దగ్గర చూడాలనుకుంటున్నాడు. వి సాట్ డౌన్ డాష్ ద గ్రాస్ అండ్ ఏట్ అవర్ లంచ్. గ్రాస్ లోపల కూర్చోం మనం, గ్రాస్ పైన కూర్చుంటాం. సో ఆన్ గ్రాస్. నెక్స్ట్ వన్. మై పేరెంట్స్ గాట్ మ్యారీడ్ డాష్ ద 1970s. ఇంతకుముందుకే మనం ఇక్కడ చూసాం చూడండి. ఇక్కడ ఏమనుకున్నాము? మంత్, ఇయర్, డేస్ చెప్పినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. సో ఇన్ 1970s. దెర్ ఈజ్ ఎ రెస్టారెంట్ డాష్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్. ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్లో ఒక ప్లేస్లో ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఎట్ అని చెప్పాలి. అంటే దెర్ ఈజ్ ఎ గుడ్ రెస్టారెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్లో ఉంది అని ఒక ప్లేస్ కోసం చెప్తున్నారు అక్కడ. వి యూజువల్లీ హ్యావ్ టర్కీ డాష్ థ్యాంక్స్ గివింగ్. దేనికోసం థ్యాంక్స్ గివింగ్ అంటే ఫర్. చూడండి. వి యూజువల్లీ హ్యావ్ టర్కీ ఫర్ థ్యాంక్స్ గివింగ్. ఐ వుడ్ లైక్ టు ట్రావెల్ డాష్ ఇటాలీ నెక్స్ట్ సమ్మర్. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ట్రావెల్ అవుతున్నారంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ స్టార్ట్ అయ్యే ప్లేస్ని ఫ్రమ్ అంటారు. రీచ్ అయ్యేది డెస్టినేషన్, దీన్ని మనము టు అంటాము. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఇటలీకి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. సో ఐ వుడ్ లైక్ టు ట్రావెల్ టు ఇటలీ నెక్స్ట్ సమ్మర్. ఐ టుక్ ఎ ప్లేన్ డాష్ మునిచ్ టు రోమ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అంటున్నాం. టు అనేది ఇక్కడ వచ్చేసింది అంటే ఇక్కడ స్టార్ట్ అవుతున్న పాయింట్ కాబట్టి దీనికి ఇక్కడ మనం ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ మళ్ళీ చదువుతాను ఇది. ఐ టుక్ ఎ ప్లేన్ ఫ్రమ్ మునిచ్ టు రోమ్. నెక్స్ట్. ఐ వుడ్ లైక్ టు స్పీక్ డాష్ ద మేనేజర్ ప్లీజ్. మేనేజర్తోని మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి విత్ ద మేనేజర్ ప్లీజ్. ఐ వుడ్ లైక్ టు స్పీక్ విత్ ద మేనేజర్ ప్లీజ్. ఐ డోంట్ యూజువలీ ఫీల్ టైర్డ్ డాష్ మార్నింగ్. ఇంతకు ముందుకే మనం అనుకున్నాం. ఇక్కడ చూడండి, మార్నింగ్, ఈవినింగ్ ఉందంటే మనము ఇన్ అనే ప్రపోజిషన్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఇన్ ద మార్నింగ్. సో ఐ డోంట్ యూజువలీ ఫీల్ టైర్డ్ ఇన్ ద మార్నింగ్. నెక్స్ట్. మై మదర్ ఈజ్
అబ్రాడ్. సో మై డాడ్ ఈజ్ టేకింగ్ డాష్ అస్. ఎవరిని తీసుకుంటున్నారు? టేకింగ్ మనని. అంటే ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ డాష్ ద మూమెంట్ కోసం మాట్లాడేటప్పుడు ఎట్ ద మూమెంట్. ఇప్పుడు అంటే ప్రస్తుతానికి మా మమ్మీ లేనంత టైంలో మా ఫాదర్ టేక్ కేర్ చేస్తున్నారు అని చెప్పడానికి ఎట్ ద మూమెంట్ అని అంటారు. సంజిత గెట్స్ డాష్ 7 o'clock బస్ ఇన్ ద మార్నింగ్. ఒక్కటి చెప్తాను చూడండి. తను ఏమంటున్నారు? ఈ అమ్మాయి 7 o'clock బస్సు ఎక్కుతుంది అంటున్నారు. డాష్ 7 o'clock బస్ ఇన్ ద మార్నింగ్ అంటే ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు బస్సు కానీ అండ్ ట్రైన్ కానీ ఏరోప్లేన్ కానీ ఇవి ఎక్కినప్పుడు మనము గెట్ ఆన్ అని అంటాము. గెట్ ఆన్. అదే కార్ అనుకోండి గెట్ ఇన్ అని అంటాం. సో ఇక్కడ గెట్ ఆన్ అని ఎందుకు అంటున్నామంటే బస్సు, ట్రైన్, ఏరోప్లేన్ ఎక్కినాక మనం అందులో నడవడానికి, ఫ్రీగా మూవ్ అవ్వడానికి మనకు ఆప్షన్ ఉంది కాబట్టి దానికి గెట్ ఆన్ అని అంటున్నాము. కార్ ఎక్కినామంటే కూర్చుంటాం, అందులో నడవడానికి కానీ మూవ్ అవ్వడానికి ఆప్షన్ లేదు నడవడానికి కానీ. సో అలాంటి టైంలో గెట్ ఇన్ అని అంటాం. సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది? సంజిత గెట్స్ డాష్ 7 o'clock బస్ ఇన్ ద మార్నింగ్ అంటే బస్సు ఎక్కుతుంది. సో బస్సు అంటే మనం మూవ్ అవ్వడానికి ఆప్షన్ ఉంది కాబట్టి గెట్ ఆన్ ద బస్ అని చెప్పాలి. గెట్ ఇన్ ద బస్ అన్నది గెట్ ఆన్ బస్ అని చెప్పాలి. గెట్స్ ఆన్ బస్. నెక్స్ట్ వన్, షీ ఆల్వేస్ లుక్స్ డాష్ హర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. ఎవరిని చూస్తుంది? తనని తనే చూసుకుంటుంది అంటే ఎట్. తనని తనే చూసుకుంటుంది. షీ ఆల్వేస్ లుక్స్ ఎట్ హర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. ఐ మెట్ డోనా డాష్ ఎ పార్టీ డాష్ ఫ్రైడే నైట్. చూడండి ఇక్కడ పార్టీ అంటున్నారు కదా, పార్టీ ఒక ప్లేస్ కాబట్టి దాన్ని ఎట్ అని చెప్పాలి. ఎట్ ఐ మెట్ డోనా ఎట్ పార్టీ. ఇక్కడ మళ్ళీ మీకు ఒక డౌట్ రావాలి. ఏంటి ఆ డౌట్ అంటే ఫ్రైడే ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాం? ఆన్ పెట్టాలి. నైట్ ఉన్నప్పుడు ఎటు పెట్టాలి. కానీ ఈ రెండు ఫ్రైడే నైట్ ఉన్నప్పుడు ఏం పెట్టాలి అంటే ఫ్రైడే నైట్ ఉన్నప్పుడు ఆర్ ఫ్రైడే మార్నింగ్ ఉన్నప్పుడు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేయాలి. అంటే డే వచ్చి దాని పక్కన మార్నింగ్ ఉన్నా ఈవినింగ్ ఉన్నా అది ఇర్రెస్పెక్టివ్. మనకి డే వచ్చింది అంటే ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఇప్పుడు డే వచ్చింది అంటే దానికన్నా ముందు మనం పెట్టాల్సిన ప్రిపోజిషన్ ఆన్ అనే ప్రిపోజిషన్. నెక్స్ట్, మై ఫ్రెండ్స్ ఆల్వేస్ బారోస్ మనీ డాష్ మీ. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు? నేను ఇంతకుముందుకే చెప్పాను. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అది జర్నీ కానీ ఒక మూమెంట్ వెళ్ళడం కానీ అమౌంట్ కానీ ఏదైనా కానీ ఒకటి వెళ్తుంది ఒక దగ్గర నుంచి అంటే అప్పుడు దాన్ని ఫ్రమ్ అంటాం అనేసి. సో ఇక్కడ చూడండి, మై ఫ్రెండ్స్ ఆల్వేస్ బారోస్ మనీ డాష్ మీ అంటే నా దగ్గర నుంచి తీసుకుంటున్నారంటే ఫ్రమ్ అనే ప్రపోజిషన్ని నేను ఇక్కడ యూస్ చేయాలి. నెక్స్ట్ వన్, దరియాస్ బుక్స్ ఆర్ లయింగ్ డాష్ ద ఫ్లోర్. ఇక్కడ ఫ్లోర్ ఇది. ఈ ఫ్లోర్ పైన బుక్కులు ఉన్నాయి. ఫ్లోర్ కింద అయితే ఉండవు కదా. సో ఫ్లోర్ పైన ఉంటాయి కాబట్టి మనము ఆన్ ద ఫ్లోర్ అని అంటాం. నెక్స్ట్, ఈ అరైవ్డ్ ఎట్ ద స్కూల్ బిల్డింగ్ జస్ట్ టైం. జస్ట్ టైం అంటే ఇక్కడ మనకి 2-3 ఆప్షన్స్ ఉంటాయి. నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఇది 5 o'clock లోపల రావాలి అన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ టైంలో ఎప్పుడైనా మీరు వచ్చేసి ఉంటే ఇక్కడికి డెడ్ లైన్, ఇక్కడికి మీరు ఎప్పుడైనా వచ్చేసి ఉంటే ఆన్ టైం అని అంటారు. సారీ ఇక్కడ లోపల మీరు ఎప్పుడైనా వచ్చేసి ఉంటే ఇన్ టైం అని అంటారు. అంటే టైం లోపల రావచ్చు, టైం లోపల వచ్చేసారు అనేసి. ఆన్ టైం ఎప్పుడు వస్తారంటే ఎగ్జాక్ట్లీ షార్ప్ 5 o'clock వస్తే ఆన్ టైం. ఈ లోపల ఎప్పుడైనా వచ్చి ఉంటే ఇన్ టైం అని అంటారు. సో ఇక్కడ మనము సెంటెన్స్ని బట్టి మనం ఆన్సర్ రాసుకోవాల్సి ఉంటుంది. ఈ అరైవ్డ్ ఎట్ ద స్కూల్ బిల్డింగ్ జస్ట్ అంటుంది, ఇప్పుడే వచ్చిండు అంటుంది కాబట్టి ఇన్ టైం అని కూడా అనొచ్చు. ఇన్ టైం అనొచ్చు, లేదంటే ఆన్ టైం అనొచ్చు. సిచ్యువేషన్ని బట్టి మనం దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇన్ టైం లేదంటే ఆన్ టైం. ఇప్పుడే వచ్చిందంటే ఆన్ టైం అని కూడా అనొచ్చు. అంటే టైంకి వచ్చిందని కూడా దీని మీనింగ్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, ద ఆడియన్స్ త్రూ టొమాటోస్ డాష్ హిమ్. అతన్ని పైన వేసిండ్రు అంటే అతన్ని గురి పెట్టి వేసిండ్రు కాబట్టి అక్కడ అతనికి ఎట్ అనే ప్రపోజిషన్ని యూస్ చేయాలి. ప్యాసింజర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు యూస్ సెల్ ఫోన్స్ డాష్ ఎయిర్ప్లేన్స్. ఏరోప్లేన్స్లలో ప్యాసింజర్స్ యూస్ చేయొద్దు అంట. అంటే ప్యాసింజర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు యూస్ సెల్ ఫోన్స్ ఆన్ ఏరోప్లేన్స్. ఇంతకుముందుకే మనం చూసాం కదా, బస్సు, ట్రైన్, ఏరోప్లేన్ వీటికి మనము ఆన్ అనే ప్రపోజిషన్ని యూస్ చేస్తాము.
నెక్స్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ డాష్ వాట్ ఈ డస్. అతను ఏం చేసిండో దానికి అతనే రెస్పాన్సిబుల్. అంటే ఏం చేసిండు అనే దానికి ఫర్ ఫర్ అంటే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఈ డస్. అతను ఏం చేసి దానికి అతనే రెస్పాన్సిబుల్ అని దాని మీనింగ్. ఐఎమ్ సారీ డాష్ ద జాబ్ యూ డిడ్ నాట్ గెట్. అంటే మీకు జాబ్ రాలేదు, సారీ చెప్తున్నాం ఎందుకు, మీకు జాబ్ రాలేదనేసి. డిడ్ నాట్ గెట్ అంటే అబౌట్ అని యూస్ చేయాలి. ఐఎమ్ సారీ అబౌట్, ఎందుకోసం సారీ చెప్తున్నాం, అబౌట్ ద జాబ్ యూ డిడ్ నాట్ గెట్ ఇట్ అంటే మీకు జాబ్ రానందుకు సారీ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఐఎమ్ వెరీ బ్యాడ్ మ్యాథమెటిక్స్ డాష్ మ్యాథమెటిక్స్. అంటే మీరు ఒక పర్టికులర్ దానిపైన మీరు బ్యాడ్ అంటున్నారు, అంటే మీకు మ్యాథమెటిక్స్ రాదు అని చెప్తున్నారు. అప్పుడు ఎట్ అనే ప్రపోజిషన్ని యూస్ చేయాలి మనం. నెక్స్ట్ వీ హ్యాడ్ టు క్లైమ్ స్లోలీ ద హిల్ డాష్ ద హిల్. అంటే మనం క్లైమ్ అంటే ఎక్కడం అనమాట. సో హిల్స్ ఎక్కేటప్పుడు మనం ఏం చేయాలి, అప్ అనే ప్రపోజిషన్ యూస్ చేయాలి. వీ హ్యాడ్ టు క్లైమ్ స్లోలీ అప్ ద హిల్. ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం అని చెప్పొచ్చు, అంటే టైంలో వస్తాడు అనేసి. ఆన్ టైం కరెక్ట్ టైంకి వస్తారు. ఒకవేళ ముందు వస్తే ఇన్ టైం అని అంటారు. హౌ మెనీ పీపుల్ ఆర్ డాష్ యువర్ టీమ్. యాక్చువల్లీ జనరల్గా మనం ఏమంటామంటే మీ టీంలో ఎంతమంది ఉన్నారు అని చెప్పడానికి హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ యువర్ టీమ్ అంటాము, అది రాంగ్. ఆన్ యువర్ టీమ్ అన్నది రైట్ ఆన్సర్. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఆన్ యువర్ టీమ్. నెక్స్ట్ ఏ యూనివర్సిటీ ఈజ్ వేర్ యూ స్టడీ డాష్ ఏ డిగ్రీ ఫర్ ఏ డిగ్రీ కోసం చదువుతాం మనం. యూనివర్సిటీలో ఎందుకు వెళ్ళి చదువుతాము, డిగ్రీ కోసం, అంటే ఒక పర్టికులర్ డిగ్రీ అంటే క్వాలిఫికేషన్ రావడానికి. సో ఏ యూనివర్సిటీ ఈజ్ వేర్ యూ స్టడీ ఫర్ ఏ డిగ్రీ. హర్ నెక్స్ట్ బర్త్డే విల్ బి డాష్ ఏ సండే. ఇక్కడ మనకి డే వచ్చింది అంటే కంపల్సరీగా ఆన్ అనే ప్రపోజిషన్ని యూస్ చేయాలి. నెక్స్ట్ ద న్యూస్ ఫ్యాక్టరీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గో ఆన్లైన్ డాష్ మే. ఇంతకుముందుకే మనం అనుకున్నాం ఒక మంత్ కానీ ఒక ఇయర్ కానీ, ఇక్కడ చూడండి మంత్ కానీ ఇయర్ కానీ డేస్ కానీ ఉన్నాయి అంటే అక్కడ ఇన్ అనే ప్రపోజిషన్ని యూస్ చేయాలనేసి. సో ఇక్కడ మనము ఇన్ మే. నెక్స్ట్ వన్ మెనీ ఆఫ్ అస్ ఈట్ డాష్ పోక్ అండ్ స్పూన్ అండ్ ఫోక్తోని మనం తింటాము అంటున్నారు, అంటే విత్ దాన్ని యూస్ చేసుకొని తింటున్నాం కాబట్టి విత్ అనే ప్రపోజిషన్ యూస్ చేయాలి. వీ హ్యావ్ బీన్ సర్చింగ్ డాష్ ఏ వెబ్ డిజైనర్ ఫర్ ఫ్యూ వీక్స్ నౌ. దేనికోసం సర్చ్ చేస్తున్నాము, వెబ్ డిజైనర్ కోసం, అంటే ఫర్. సో వీ హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్ ఏ వెబ్ డిజైనర్ ఫర్ ఫ్యూ వీక్స్ నౌ. We have been searching for a web designer for a few weeks now. Next, the TV is dash the corner of the room. ఎక్కడ ఉంది, ఒక కార్నర్లో ఉంది, అంటే ఒక ప్లేస్ని చూపిస్తున్నాం కాబట్టి ఎట్ అనే ప్రపోజిషన్ని యూస్ చేయాలి. సో గైస్ మనం ఇప్పటివరకు ఒక 50 ప్రపోజిషన్ని చూసాము. ఇది ప్రాక్టీస్ కోసమే ఎస్పెషల్లీ. సో ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని కావాలనుకుంటే, మీకు నిజంగా మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా టాపిక్ పైన డిస్కషన్ మన ఛానల్ ద్వారా జరగాలని మీరు అనుకుంటే మీరు కమెంట్ బాక్స్లో రాయండి, చూద్దాము. ఆ టాపిక్కి నేను ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.